ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరతతో దేశీయ ఆయిల్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధరల్ని భారీగా పెంచాయి. ముఖ్యంగా పవర్ పెట్రోల్, ఎక్స్ట్రా ప్రీమియం వంటి హైగ్రేడ్ ఇంధనాలపై లీటర్కు ₹2 పైనే పెంచాయి. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన ధరను నిర్ణయించడంతో గరిష్టంగా ₹2.35 వరకు పెరిగింది. అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో కంపెనీలు ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా మన దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ ప్రభావం అనేది గ్యాస్ మీద ఎఫెక్ట్ అనేది పడింది. ఇప్పుడు తాజాగా ఆ ప్రభావం పెట్రోల్ పైన కూడా పడింది. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి పెట్రోల్ ధరలు ఇప్పుడు పెరిగాయి. అంటే ఇప్పటివరకు పెట్రోల్ ధరలు ప్రీమియంకి సంబంధించి ₹114 ఉంటే ఇప్పుడు ₹116 అయింది. కేవలం ఇప్పటివరకు అయితే ప్రీమియం పెట్రోల్కి సంబంధించి అయితే ధరలు పెంచుతూ ఆదేశాలు అయితే జారీ చేసాయి అన్ని పెట్రోల్ కంపెనీలు కూడా. అందులో భాగంగానే ప్రెజెంట్ అంటే సాధారణ పెట్రోల్ పైన ప్రభావం అయితే లేదు, దానికి సంబంధించి యథా స్థితిలోనే ప్రెజెంట్ ధరలు ఉన్నాయని చెప్పాలి. కానీ ప్రెజెంట్ 95కి సంబంధించి, అదేవిధంగా 100కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మాత్రం ధర అయితే పెంచారు. ధరలు పెంచుతూ కూడా ప్రెజెంట్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో పబ్లిక్ ఏమనుకుంటారు మరి? వాహనదారులు దీనికి సంబంధించి ఇప్పటికే యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ల పైన ధరలు పెరగడం, కమర్షియల్కి సంబంధించి సిలిండర్ల పైన నిషేధం ఉన్న తర్వాత డొమెస్టిక్ సిలిండర్ల పైన కూడా ధరలు అనేవి పెరుగుతున్నాయి. ఇలా ధరలు పెరుగుతూ పోతుంటే పబ్లిక్ ఏ విధంగా, సామాన్య ప్రజలు ఏ విధంగా దాన్ని ఫేస్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాము. మనతో పాటు ఒక పబ్లిక్ సంబంధించి వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్, ఇప్పటివరకు కూడా గ్యాస్ ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపించింది అంటే యుద్ధం కారణంగా. ఇప్పుడు ఆ ప్రభావం పెట్రోల్ పైన కూడా కనిపిస్తుంది. మరి ప్రీమియం పైన ధరలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రెజెంట్ మీరు ప్రీమియం పెట్రోల్ కూడా కొట్టించుకున్నారు. మరి ఎలా చూస్తారు? ఇప్పటివరకు ఉన్నటువంటి ధర ఒక రకంగా ఉంటే ఇప్పుడు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏం చెప్తారు దీని మీద? ప్రీమియం పెట్రోల్ కొట్టించుకోవడానికి రీజన్ నా బండి E20 కంప్లైంట్స్ కాదు కాబట్టి నేను ప్రీమియం పెట్రోల్ కొట్టించుకున్నాను. కానీ సడన్గా ఈ ధర పెంచడం అనేది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. అట్లీస్ట్ ఒక ముందుగల దే వుడ్ హావ్ ఇన్ఫార్మ్డ్ us. ముందే ఒక న్యూస్లో కానీ ఎక్కడైనా చెప్పుంటే చాలా హ్యాపీగా ఉండేది, మేము సిద్ధంగా ఉండేవాళ్ళం. సరే, ఇప్పుడు ఇలా పెంచడం వల్ల నిజంగా చాలా ఇబ్బంది పడతాం. ఇన్నాళ్ళు కొంతకాలం మనకి వార్ మొదలై కనీసం ఆల్మోస్ట్ 1 month అవుతుంది, బట్ స్టిల్ ఇంతకాలం పెంచలేదు, సడన్గా పెంచారు. దీనివల్ల ఇన్నాళ్ళు ఏంటంటే గ్యాస్ రేట్ పెంచిన ఇండక్షన్ స్టవ్ వాడుకో దేనివల్ల ఏదో అడ్జస్ట్ అవ్వకుండొచ్చు. కానీ ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెంచితే డెఫినెట్గా లాజిస్టిక్ కాస్ట్లు అన్నీ పెరిగిపోతాయి. దానివల్ల చాలా కూరగాయల రేట్లు పెరుగుతాయి, ఉప్పు, నూనె అన్ని రేట్లు పెరుగుతాయి. దానివల్ల సామాన్యుడు, నిజంగా మధ్యతరగతి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు, ప్రతిదీ ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు ఈ రేట్లు పెంచడం అండ్ హైక్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ జీవితం, ఈ యుద్ధం ఏదైతే ఒక డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి స్టార్ట్ చేయడం వల్ల యావత్ ప్రపంచం అంతా చాలా బాధపడుతుంది. అంటే ఇప్పటికే ఇటు గ్యాస్ ధరలే కావచ్చు, లేదా గ్యాస్ ధరలు పక్క పెట్టినా కూడా పెట్రోల్ విషయంలో కూడా చాలా వరకు ధరలు అనేవి విపరీతంగా పెరిగిన రోజులు ఉన్నాయి. అప్పటికే మనము దాన్ని భరించడానికి ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఏర్పడినటువంటి ప్రభావం కావచ్చు, దాని ద్వారా ఇంపోర్ట్ కాకపోవడం చమురు అనేది, ఈ ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు, కానీ దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది. మరి మీరు ఏం చెప్తారు? దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇది కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగిన వెంటనే కూడా మనకి వెంటనే ఎఫెక్ట్ కనపడదు. నాకు తెలిసి ఇది కంట్రోల్ అయినా సరే ఎవరైతే ధరలు పెంచారో ధరలు తగ్గించడానికి వాళ్ళకి మినిమం 6 నెలలు పడుతుంది. ఎందుకంటే ఈ నెల రోజులు వాళ్ళు ఏదైతే లోటుని అబ్జర్వ్ చేశారో, గవర్నమెంట్ ఏదైతే లోటు తీసుకుని మనకి తక్కువ పెట్రోల్ రేట్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిందో ఆ లోటునంతా వాళ్ళు మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక 5-6 నెలలు టైం పడుతుంది. సో ఈ 5-6 నెలలు మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. సో మొత్తానికైతే యుద్ధం ప్రభావం అనేది దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్ల పైన ఈ ప్రభావం కనిపిస్తే ఇప్పుడు పెట్రోల్ పైన కూడా ధరలు పెరగడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వెంటనే ఈ ధరల పెంపుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా యుద్ధానికి సంబంధించి కావచ్చు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి అనిల్, బిగ్ టీవీ.